జగనన్న ఏందిది? కార్యకర్తల్ని అలా కొడతా ఉంటే కనీసం ఆపడానికి కూడా ప్రయత్నం చేయవే నువ్వు. పార్టీ నాయకుడు ముందు కార్యకర్తల్ని నీ సెక్యూరిటీయే, మళ్ళీ పోలీసులు కూడా కాదు, నీ సెక్యూరిటీ కొడతా ఉంటేనే నాయకుడు వేరే నాయకుడైతే ఎలా స్పందిస్తాడు? అని జగన్మోహన్ రెడ్డి అయిన నువ్వు మాత్రం ప్రత్యేకం తన సెక్యూరిటీనే కదా, తన కార్యకర్తలనే కదా కొడుతుంది అని సిద్ధురాసంగా నవ్వుతా ఉన్నావు నువ్వు. అనంతపురంలో ఇదే జరిగింది. అనంతపురం అంటే నీ అడ్డానే. జగన్ రెడ్డికి చూడండి, ఇటీవల ఆత్మన్యూనత ఎక్కువైపోయింది, అభద్రతా భావం ఎక్కువైపోయింది. అన్న పెళ్లికి వస్తున్నాడు, జన సమీకరణ చేయండి అని పార్టీ నేతలకు సమాచారం ఇస్తే పార్టీ కార్యక్రమాలంటే సరే, ఇక పెళ్ళిళ్ళకు కూడా ఎందుకన్నా డౌట్ చాలామందికి వస్తుంది. అయితే జగన్ వచ్చినప్పుడు ఆయనను చుట్టుముట్టి జనం ఉండలేకపోతున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదనుకుంటారని ఆయన ఫీల్ అవుతారు. అందుకే జన సమీకరణ చేస్తూ ఉన్నారు. అలా వచ్చిన వారు జగన్ దగ్గరకు వస్తే కొట్టేందుకు ఇప్పుడు సెక్యూరిటీని పెట్టుకున్నా ఉన్నాడు. ఎందుకురా మీరు నన్ను ఓడించారు అన్న ఒక కోపం మనసులో ఉండిపోవడం వల్ల తన సెక్యూరిటీ ద్వారానే తన ఓటర్లనే తనే డబ్బులు ఇచ్చి పిలిపించుకొని కొట్టించుకుంటా ఉన్నాడు. అనంతపురం వెళితే కనుక ప్రైవేట్ సెక్యూరిటీ రోప్ పార్టీగా మార్చి పడేసినాడు. రోప్ దగ్గరకు వచ్చి జగన్తో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని కార్యకర్తల్ని చిత్తక బాధేశారండి. జగన్ ఆపమని కూడా చెప్పలేదు, అలా చూస్తుండిపోయాడు. కార్యకర్తల్ని కొట్టి దారిలోంచి పక్కకు తీస్తే ఆ దారిలోంచి వెళ్ళిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తన కోసం పెద్ద ఎత్తున జనం వచ్చారని ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చూపించుకుంటాడు. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లో వారు జగన్ రెడ్డికి పావులు మాత్రమే కొడుతుంటే ఆపలేకపోవడం తేలిపోయిందని ఆ పార్టీ నేతలు నిట్టూరుస్తూ ఉన్నారు. కార్యకర్తలు కూడా ఇక మీదట 200, 500, 5,000 ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా రావడానికి సిద్ధంగా లేరు నాయన. నువ్వు ఈ పద్ధతి మార్చుకుంటే మంచిదని తెలుగు ప్రజలైతే హితవు పలుకుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేని నాయకుడు అయినా సరే తెలుగువాడివి, మా యొక్క రాజశేఖర రెడ్డి పుత్రుడివి అనే అభిమానం ఇంకా పోలేదు.